హల్లెలూయా. మరి దేవాది దేవుడు, మరి మన ప్రభువైన యేసయ్య మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకంటే మానవ జాతి అంతా కూడా పాపంతో నింపబడి అందరూ కూడా నశించుకున్న స్థితిలో చచ్చిన వారి వలె నిత్యములుగా పడి ఉండగా దేవుడు తన ప్రజలను, లేకపోతే పాపంతో నింపబడినటువంటి ఈ లోకమును రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకమందు నివసించాడు. చివరి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి తాను ఏదైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చాడో సంపూర్తిగా నెరవేర్చి మరలా పరమునకు వెళ్ళిన వాడిగా ఉంటా ఉన్నాడు. మానవుణ్ణి వారి వారి పాపముల నుంచి విడిపించి వారిని పవిత్రపరచడమే కాదు, వారిని విమోచించిన వాడుగా, అలాగే దేవుని సహవాసంలోనికి నడిపించిన వాడిగా, దేవునితో సమాధాన స్థితిలోకి నడిపించిన వాడిగా యేసయ్య తన్ను తానుగా సిలువపై బలి పశువు అయ్యాడు. తన్ను తాను దేవునికి బలియాగముగా అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఒక రాజుగా, ఒక యాజకునిగా దేవుడు అనుగ్రహించాడు. మనకు యేసయ్య ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. వారి వారి పాపముల నిమిత్తమై యాజకులు ప్రతి సంవత్సరము వారు తెచ్చు బలులను, పాప పరిహారార్థ బలి అర్పించి వారి పాపం నుంచి వారిని ఆ సంవత్సరము ఆ పాపము తప్పించడానికి ఆ సంవత్సరం పాప పరిహారార్థ బలి ప్రతి సంవత్సరం అర్పించేవారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసయ్య కూడా యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మనం చూస్తా ఉన్నాం. మెల్కీసెదెకు క్రమము ప్రకారము యేసయ్య ప్రధాన యాజకుడు. ఆనాటి దినాల్లో ఒకే ఒక వ్యక్తిని దేవుడు రాజుగా, యాజకుడిగా ఎన్నుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో. అతనే మెల్కీసెదెకు. ఆనాటి దినాల్లో ధర్మశాస్త్రము లేదు, కానీ లేవి క్రమంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ధర్మశాస్త్రము కింద ఉన్నవారు. ధర్మశాస్త్రము అజమాయిషి చేస్తున్నది. కానీ యేసయ్య లేవి క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలోనికి మరి దేవుడు యాజకుడుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే మానవులందరి పాపముల నిమిత్తమై పాప పరిహారార్థ బలిగా యేసయ్య తన్ను తాను బలి పశువు అయ్యాడు. తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అందుకని మనం గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని మనం తలంచుతాం కదా. యేసయ్య కూడా ధర్మశాస్త్రం ఏది కూడా ప్రభావితం చేయనటువంటి యేసయ్య పరిపూర్ణమైనటువంటి ఒక రక్షణ మనకు అనుగ్రహించాడు. అందరూ గమనించాలి. ధర్మశాస్త్రం మరి లేవి క్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్పణ తెచ్చేటప్పుడు అర్పణ వేరుగా ఉంటుంది, యాజకుడు వేరుగా ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య తానే అర్పణగా ఉన్నాడు, తనే యాజకుడుగా ఉండి సిలువలో మన కొరకు బలియాగమయ్యాడు. హల్లెలూయా. ఇటు గొప్ప శ్రేష్టమైనటువంటి, ధన్యకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి మనం దేవుడు యేసు ద్వారా మనకు అనుగ్రహించాడు. యేసు లేకపోతే మనము ఇంకా అందరం కూడా నశించిపోయే వారమే. కానీ మనం ఈ దినాన చూసుకున్నట్లయితే ప్రపంచమంతా
7 మాటలు, శ్రేష్టమైన మాటలు ధ్యానిస్తూ ఉన్నారు కదా. 7 శ్రేష్టమైన మాటలు. మొట్టమొదటి మాట మనకందరూ తెలుసు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. రెండవ మాట, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. ఐదవ మాట, నేను తప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. చివరిది 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ 7 మాటలు శ్రేష్టమైన మాటలు ప్రపంచమంతా ఇదైనా ధ్యానించుచున్నది. కాబట్టి ప్రియులారా, క్లుప్తంగా మనకున్న సమయంలో 7 మాటలు క్లుప్తంగా మనం ధ్యానించేద్దాం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ మాట మనం చూస్తా ఉన్నట్టు వచనంలో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అయితే మన జ్ఞాపకం చేసుకుంటే ఇదొక ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ఏడు కూడా 7 మాటలు, శ్రేష్టమైన మాటలు, సిలువపై 7 యేసు ప్రభువు వారు పలికిన ఈ శ్రేష్టమైన మాటలు కూడా ప్రవచనాల నెరవేర్పుగా మనం చూస్తా ఉన్నాం. యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటని ప్రవచించాడు. 700 సంవత్సరాల క్రితమే, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రాకపూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఎవరు ప్రవచించాడంటే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 12వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తే, ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. హల్లెలూయా. యేసయ్య తనపై తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరైతే తనను శిక్షిస్తున్నారో, ఎవరైతే తనను హింసిస్తున్నారో, ఎవరైతే తనను దూషిస్తున్నారో, ఎవరైతే తనను ద్వేషిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మనం చూస్తున్నట్లయితే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, సైనికులు, ఇంకా ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా కదా, హేరోదు, పిలాతు, వీళ్ళందరూ కూడా ఒకటిగా చేసి యేసును ఒంటరివానిగా చేసి అనేక హింసలు పెట్టారు. అనేక శ్రమలు అనుభవించినట్లుగా కొన్ని గంటల పాటు యేసును హింసించిన వారిగా ఉంటా ఉన్నారు. మాటల చేత, దెబ్బల చేత ఎంతో మరి బాధపడినట్లుగా హింసించిన వారిగా మనం చూస్తా ఉన్నాం. అర్ధరాత్రి మరి ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో వారు వచ్చి అర్ధరాత్రి వచ్చి యేసును తీసుకుని పోయిన వారుగా ఉంటా ఉన్నారు. ఎంతో వేదనకరమైనటువంటి సమయం. తాను తన ఆత్మలో ఎంతగానో మరి బాధపడుతూ ఉన్నటువంటి సమయం. మరి అటువంటి సమయంలో ఎవరు కూడా తన దరి లేక, ఎవరు కూడా తన చెంత ఉండకుండా అందరూ కూడా తనని విడిచిపెట్టిపోయిన వారుగా మరి మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ, యేసును హింసించినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, చేతులకు సిలువలు, గాయాలు, మేకులు కొట్టినప్పటికీ, కాళ్ళకు మేకులు కొట్టినప్పటికీ, మరి ఎంతగా దూషించినప్పటికీ యేసు ప్రభువారు అంటా ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక
వీరిని క్షమించు. నిజంగా తెలీదా? వారేం చేస్తున్నారో వారికి నిజంగా తెలీదా? తెలుసు. వారికి తెలుసు వారు ఏం చేస్తున్నారో తెలుసు. నిరపరాధి అయినటువంటి యేసును హింసిస్తున్నామని, వానికి శిక్ష వేస్తున్నామని పిలాతు తెలుసు. ఆ నీతి మంత్రిని జోలికి వెళ్ళొద్దని తన భార్య చెప్పినా వినకుండా తను చేతులు కడుక్కున్నాడని పిలాతుకి తెలుసు, హేరోదుకి తెలుసు, అలాగే సైనికుడికి తెలుసు, అందరికీ తెలుసు ఆయన ఏ అపరాధము, ఏ ఒక్క నేరము చేయలేదు. అక్కడున్నటువంటి పరిసయ్యులు సద్దూకయ్యులకు కూడా తెలుసు యేసు ఎటువంటి నేరం చేయలేదని. యేసు మీద ఉన్నటువంటి అసూయతో యేసును ఎలాగైనా కానీ మరి అంతమొందించాలని పరిసయ్యులు సద్దూకయ్యులు ఒకటిగా మిత్రులుగా అయ్యారు, శత్రువులు కూడా ఒకటిగా అయ్యారు యేసును సిలువ వేయడానికి. ఇటువంటి సమయంలో యేసయ్య సిలువపై వేలాడుతూ ఉన్నాడు. కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ. అందరూ కూడా మీ పిక్చరైజేషన్లో అర్థం చేసుకుంటే మధ్యలో యేసయ్య, కుడివైపున ఒక దొంగ, ఎడవైపున ఒక దొంగ. నలుగురు స్త్రీలు అక్కడ యేసు సిలువ చెంతనే ఉన్నారు. తన ప్రాణ శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా ఆ సిలువ దగ్గరే ఉన్నాడు. కానీ తను అనుకున్న వారు ఎవరు కూడా తన చెంత లేకుండా తనని విడిచిపెట్టిన సమయం ఎంతో బాధాకరమైన సమయం. తనను అప్పుడు దాకా జేజేలు పలికిన, తనప్పుడుగా స్వాగతం పలికిన, మరి ఊరేగించిన ప్రజలు కూడా తన చెంత లేకుండా ఉన్నారు. అటువంటి శరీర శ్రమ, శరీరమైన బాధ అనుభవిస్తూ కూడా ఏమని చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తను శిక్షిస్తున్న వారి గురించి దేవునికి విన్నపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. తాను ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనతో చెప్పిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే, ఏదైతే యేసయ్య బోధించాడో దాన్ని చేసి చూపించాడు, దానిని అమలుపరిచాడు. యేసు ఎప్పుడు కూడా తాను చేయని దాన్ని ఎప్పుడు బోధించాడు. తనే చెప్పాడో చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఇక్కడ యేసయ్య అదే చేస్తున్నాడు. యేసును హింసించుతున్న వారి కొరకు, తనని హింసించుతున్న వారి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రికి. తండ్రితో ఉన్నటువంటి సహవాసము, తండ్రితో ఉన్నటువంటి సంబంధము అది ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది, ఎంతో సన్నిహితమైనటువంటిది. అటువంటి సందర్భంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య ఏం చేస్తా ఉన్నాడు? తండ్రికి విన్నవించుకుంటా ఉన్నాడు. వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. తాను బోధించినట్టుగానే మీ శత్రువులను ప్రేమించుడి కదా. మనం ఈ లోకంలో చూస్తుంటే ప్రేమించేవారినే ప్రేమిస్తాం కదా, ప్రేమించేవారినే ప్రేమిస్తాం. అది ఈ లోక రీతి. మనుషులుగా పుట్టినప్పుడు మనుషులు సహజంగా వారు మాకు ఇది ఇచ్చారు కాబట్టి మేము మీకు ఇది ఇస్తున్నాం కదా. నేను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు ద్వేషిస్తే నేను ద్వేషిస్తాను. ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉంటుంది ప్రేమ, మనుషుల ప్రేమ. అది మనిషి ప్రేమ. ప్రేమిస్తే ప్రేమించు, ప్రేమించినా ద్వేషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది దుష్ట గుణం. ఏం గుణం? దుష్ట గుణం. అనగా ఎంతగా ప్రేమించినా కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. అది ఒక సాధారణ లక్షణం. అటువంటి దుష్టుని యొక్క లక్షణం
ద్వేషించే లక్షణం, ప్రేమించే వారిని కూడా. కానీ ద్వేషించే వారిని ప్రేమించడం అది దైవ లక్షణం. ఏ హల్లెలూయా! ప్రేమించే వారిని, ద్వేషించే వారిని ప్రేమించడం అది యేసయ్య గుణం. ఆ యేసయ్య గుణాన్ని మనం కలిగి ఉండాలని ఈ దినాన ఈ మాట ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. నిజంగా వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుసు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణే తాము సిలువ వేస్తున్నామని వారు ఎరుగగే సిలువ వేస్తున్నారు. తమ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమై తనకు బలియాగముగా తను అర్పించుకుంటున్నాడని వారికి తెలియదు. వారి ఏమాత్రం కూడా మెస్సయ్యను అనగా రక్షకుడిని ఎలా చూస్తా ఉన్నారంటే రెండవ రాకడలో వస్తున్నటువంటి యేసయ్యను మాత్రమే గమనిస్తున్నారు. రెండవ రాకడలో వస్తున్నటువంటి మెస్సయ్యను మాత్రమే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ మొదటి రాకడలో రక్షకుడిగా వస్తున్న మెస్సయ్యని వారు గుర్తిరగల. రెండవ రాకడలో వస్తున్నటువంటి మెస్సయ్య ఎలా వస్తాడు? రాజుల రాజుగా వస్తాడు. తమను వీరందరి నుంచి రక్షిస్తాడు. ఈ రోమన్ పరిపాలన, వారి పరిపాలన నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. ఒక రాజ్య స్థాపన చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడని భావించారు. రెండవ రాకడలో వస్తున్నటువంటి మెస్సయ్యను వారు జ్ఞాపకం చేసుకున్నారు. కానీ మెస్సయ్య ఎలా వచ్చాడు? రాజుల రాజుగా. ఎట్లా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు, సాత్వికుడుగా వచ్చాడు. అందుకనే యేసయ్య ప్రతి ఒక్కరి పాపములు విషయమై ఎంతగానో వారికి ప్రాయశ్చిత్తార్థమై తను తాను బలియాగముగా సిలువలో తను అప్పగించుకున్నాడు. వారందరినీ కూడా క్షమించడానికి, మానవ జాతి అంతటిని కూడా క్షమించడానికి ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు. కరుణ కలిగిన దేవుడు మాత్రమే క్షమించగలడు. ఒక పాప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు క్షమించగలరయ్యా? కరుణ కలిగిన దేవుడు మాత్రమే క్షమించగలడు. అందుకని అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభుమయ్యా, నెపవేచకయని కృపలో, నెపవేచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, సిలువకు నిన్ను నే గోపితిని, తురువాలతో చేరితిని, సిలువకు నిన్ను నే గోపితిని, తురువాలతో చేరితిని, కలుషములను మోపితిని, కలుషములను మోపితిని, దోషుండమేను ప్రభువా, దోషుండమేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. హల్లెలూయా. సిలువలో యేసయ్య పలికిన రెండవ మాట ఏంటిది? యేసయ్య పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసయ్య పలికిన ఈ మాట రెండవ దమ్ముతో పలికిన మాటగా మనం చూస్తా ఉన్నాం. ఏమని పలుకుతా ఉన్నాడు?
ఈ అభయమునిచ్చని మాట ఏమని పలుకుతా ఉన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43లో యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు. కాళ్ళకు చేతులు మేకులతో కొట్టబడి ఉన్నాయి. ఎన్నో కొరడా దెబ్బలు, గాయములు శరీరంపై ఉన్నాయి. రక్తము చిందిస్తా ఉన్నాడు. తన శరీరం అంతా కూడా రక్తమయమైపోయింది. తను అచేతనుడుగా ఉన్నట్టుగా అక్కడున్నటువంటి ఇద్దరు దొంగలు కూడా చూశారు. అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో హేళన చేస్తా ఉన్నారు. ఎంతో దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అపహాసిస్తున్నారు. ఇద్దరు దొంగలు దగ్గరగా యేసు ప్రభువాన్ని చూస్తా ఉన్నారు. ఆ కరుణామయుని చూస్తా ఉన్నారు. ఆ దయామయుని చూస్తా ఉన్నారు. ఆయన పలికెడి ప్రతి ఒక్క మాటను కూడా వారు దగ్గరుండి చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే ఇద్దరు దొంగలు కూడా యేసును చూశారు. కానీ యేసు ప్రభు వారు ఎటువంటి నేరము చేయక సిలువ వేయబడ్డారు. ఇరువురు దొంగలు తాము చేసిన తప్పులకు తగ్గట్టుగా వారు సిలువ వేయబడ్డారు. కానీ ఇద్దరు దొంగల్లో రెండు వ్యత్యాసాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇద్దరు దొంగలు రెండు ఉద్దేశాలు కలిగిన వారుగా మనం చూస్తా ఉన్నాం. మనం కూడా ఏ ఉద్దేశంతో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దొంగ లూకాసు వార్త 23:39 వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మను రక్షించుము అన్న మాట. సాధారణంగా మనం చూస్తా ఉన్నట్లయితే ఇది చాలా మామూలు మాటగానే అనిపిస్తుంది సాధారణంగా మనం చూస్తే. కానీ మనం ఆత్మీయ కోణంలో లేకపోతే మరి క్షుణ్ణంగా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలో హేళన ఉంది. నీవు క్రీస్తువు కదా, అయ్యా నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు మెస్సే కదా, నువ్వు రక్షకుడు కదా, ప్రజలంతా నేను రక్షకుడుగానే, నువ్వు రక్షకుడు అయినప్పుడు నువ్వు నేను రక్షించుకొని నన్ను కూడా మమ్మల్ని కూడా రక్షించు అన్న అటువంటి ఆ మాటలో హేళన ఉంది. నీ శక్తిని నువ్వు నిరూపించుకో, నిన్ను నువ్వు తప్పించుకో ఈ శిక్ష నుంచి కదా, ఒక సవాలు వేస్తున్నట్టుగా ఉంది ఈ మాట. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, ఒక సవాలు, మమ్మల్ని కూడా రక్షించు. ఇది ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక శోధించే మాటగా, శోధన గల మాటగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటిదిగా ఆ మొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తూ శోధిస్తూ అంటున్నటువంటి మాటలు, తాను ఎలాగూ చనిపోతా ఉన్నాడు తాను చేసినటువంటి శిక్షణ బట్టి. అటువంటి సమయంలో అనేక మంది కూడా యేసును దూషించడం చూశారు. ఇద్దరు కూడా అనేక మంది యేసును దూషించడం మాత్రమే కాదు, యేసును అనేక మాటలు అన్న మాత్రమే కాదు, సైనికులు అనేక విధాలుగా కొట్టడం చూశారు. ఎటువంటి మరి ప్రతిస్పందన కానీ ఎటువంటి ప్రతిచర్య కానీ ఏది కూడా యేసు ప్రభువు నుంచి వారు చూడాల. ఎందుకు? శిలువలకు మేకులు కొట్టబడి ఉన్నాయి. క్రీస్తు ప్రభువే, క్రీస్తే అయితే, దేవుని కుమారుడే అయితే, రక్షకుడే అయితే మరి తనతో రక్షించుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో మొదటిగా అంటున్నటువంటి మాట, హేళనతో అంటున్నటువంటి మాట. కానీ రెండవ దొంగ అంటున్నాడు చక్కని మాట. ఈ యొక్క మొదటి దొంగతో 23వ లూకాసు వార్త 23వ అధ్యాయం 40-43 వచనాలు చదువు. ఆయనను రెండవ దొంగ మొదటి దొంగతో ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, రెండవ దొంగ మొదటి దొంగతో పలికిన మాటలు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నారు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు.
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి చాలు, నీవు అదే శిక్షా విధిలో కదా, మనకైతే ఇది న్యాయమే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు కదా. దేవుడు అనే మాట ఇక్కడ రెండవ విధంగా మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడవా, శిక్షకు భయపడవా అంటున్నా, దేవునికి భయపడవా అని అంటున్నాడు. మనం చూస్తున్నట్లయితే అంటా ఉన్నాడు అని ఏమంటున్నాడు? యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. ఇక్కడ రెండవ దొంగ తన పాపములను గుర్తించిన వాడిగా ఉన్నాడు, తన పాపల విషయమే పశ్చాత్తాపడినవాడిగా ఉంటా ఉన్నాడు. అలాగే తనను రక్షించే దేవుడు యేసయ్యని విశ్వసించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. తన పాపముల గురించి పశ్చాత్తాపము పొందిన వాడిగా ఉన్నాడు, తాను పాపం చేసినని గుర్తిరిగిన వాడిగా ఉన్నాడు, తన పాపల విషయమై బాధపడిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం అనుకుంటున్నాం తన మనసును మార్చుకున్నవాడుగా, యేసునందు తన మనసును తిప్పుకున్నవాడుగా, యేసును అంగీకరించిన వాడుగా, యేసును విశ్వసించిన వాడుగా ఈ రెండవ దొంగను మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి దొంగలాగా ఉన్నావా, రెండవ దొంగలాగా ఉన్నావా? రెండవ దొంగ అయితే పశ్చాత్తాపం. మనం కూడా ఇంకా పశ్చాత్తాపడినట్లయితే, మన పాప విషయమై పశ్చాత్తాపడినట్లయితే యేసు వైపు చూడవలసిన సమయము ఈ దినమే. యేసుని ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీలో నిజమైనటువంటి పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు యేసును రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీలో నిజమైనటువంటి పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు యేసును మరి ఆత్మీయంగా ఆ యేసును మనం చూసినప్పుడు దేవుని చిత్తాను దేవుని చిత్తాన్ని జరిగించని వాడిగా నువ్వు చూసినప్పుడు నీ పాపములు నీకు జ్ఞాపకం వస్తాయి, నీ పాపముని విడిచిపెట్టిన వాడిగా ఉంటావు. అప్పుడు నిజమైన పశ్చాత్తాపం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసా? మన పాపములను మనము విడిచిపెడతాం, ఇంకెప్పుడు క్యారీ చేయం, ఇంకెప్పుడు కూడా వాటిని అనుమతించం, వెల్కమ్ చేయం. మనం ఎలా ఉంటాం? క్రీస్తు యేసు కలిగిన మనకి మాదిరి చూపించినటువంటి ఆ మార్గంలోనే నడిచేది వాడిగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ రెండవ దొంగ యేసు ముందు విశ్వసించాడు కనుక ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు తన తండ్రితో అంటున్నటువంటి చేస్తున్నటువంటి ప్రార్థనను మరి రెండవ విధంగా విని తన్ను తాను ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు కదండి ప్రియులారా. ఇక మనం చూస్తున్నట్లయితే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే, ఈ యొక్క రెండవ దొంగ మొదటి దొంగ ఏమో భౌతికపరమైనటువంటి రక్షణను కోరుకున్నాడు, భౌతికపరమైనటువంటి విడుదల కోరుకున్నాడు. ఈ రెండవ దొంగ ఏమో ఆత్మ సంబంధమైన ఆత్మ రక్షణ కోరుకున్నాడు. హల్లెలూయా. ఆత్మ రక్షణ కోరుకున్నప్పుడు నిజమైనటువంటి సంతోషము ఆనందము ఉంటుంది ప్రియులారా. యేసును రక్షకుడుగా మాత్రమే కాదు కానీ ఏమని గుర్తించాడంటే రాజుగా గుర్తించాడు కదా. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయమంటాడు? నన్ను జ్ఞాపకము చేసుకుని మనను. హల్లెలూయా. యేసయ్య కూడా రాబోతా ఉన్నాడు రాజుగా. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? తన బిడ్డలుగా మన రాజ్యంలోనికి తీసుకెళ్ళని వాడిగా ఉంటా ఉన్నాడు. మొదటి దొంగ ఏమో ఏం చేస్తున్నాడు? విశ్వసించలేదు దేవుని యందు, విశ్వసించకుండా దేవుని యొక్క రక్షణను తిరస్కరించిన వారుగా ఉన్నాడు. యేసయ్యేమో రక్షణను అందిస్తూ ఉన్నప్పుడు మొదటి దొంగ యేసు రక్షణను తిరస్కరించాడు. రెండవ దొంగ యేసు రక్షణను స్వీకరించి ఏం చేశాడు? తాను రక్షణ పొందుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. ఈ యొక్క మాటను బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా.
కాలు బల్లెపు పోటు రక్కున పొడిచి కాలు బల్లెపు పోటు రక్కున పొడిచి తినేనే మీ కీలి బాధించి తిని మీ కీలి బాధించి తిని భక్తుల చూపితివయ్యో భక్తుల చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. యేసయ్య శిలువపై పలికినటువంటి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు కదా. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. సిలువలో యేసయ్య ఎంతగానో శ్రమ అనుభవిస్తూ ఎంతగానో మరి దూషించబడుతూ ఎంతగానో తిరస్కారం చెంది ఉన్నటువంటి ఆ వేదన సమయంలో తన తల్లిని చూసిన వాడిగా ఉంటా ఉన్నాడు. తన తల్లి తన సిలువ చెంతనే ఉంది. తన తల్లితో పాటు మిగతా 3 స్త్రీలు, తను ప్రేమించిన శిష్యుడు యోహాను ఉండుట గమనించాడు. వీరు 5 మంది తప్ప అందరిలో కూడా యేసును హింసించిన వారే, దూషించిన వారే, అపహాస్యము చేసిన వారే. కానీ అటువంటి సమయంలో కూడా యేసయ్య తన తల్లిని చూస్తా ఉన్నాడు. ఆ చూపులో ఎంతో దయ ఉంది, ఆ చూపులో ఎంతో ప్రేమ ఉంది. తన తల్లి కూడా తనను గమనిస్తున్న తీరు ఏ తల్లి కూడా రాదు. అంతగా ఆ తల్లి యేసును చూస్తూ ఎంతగానో వేదన చెందుతున్నదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఒకసారి మనం చూసినట్లయితే ఎంతో బాధాకరమైనటువంటి సందర్భము, సన్నివేశం. తన చేతులతో తన బిడ్డను పెంచిన తల్లి, చిన్ని చిన్ని కాళ్ళు, చిన్ని చిన్ని చేతులు, చిన్న చిన్న అడుగులు వేస్తూ తాను పిలిచినప్పుడు, తన దగ్గరికి వచ్చినప్పుడు, తను పట్టుకున్నప్పుడు ఆ సందర్భము గుర్తి వచ్చి ఉండొచ్చు. అటువంటి చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, ముద్దులకే నోము, ఆ శిలువపై గాయములు పొంది చిత్రమైనప్పుడు తన తల్లి యొక్క హృదయ వేదన వర్ణనాతీతం. తాను తన స్వహస్తములతో పెంచిన బిడ్డ, తన కళ్ళ ముందు పెరిగినటువంటి బిడ్డ శిలువపై వేలాడుతూ ఉన్నప్పుడు ఆ శిలువ పక్కన కింద నుంచొని ఎంతనో బాధ అనుభవిస్తుంది. కన్నీళ్లు కూడా రానంతగా తను ఏడ్చినదిగా మనం చూస్తూ ఉండొచ్చు. ఇదొక ప్రవచన నెరవేర్పు. యేసయ్య 8 దినముల వయసప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి 32 వరకు ఉంటుంది, మీరు గమనించండి. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సుమయోను ఏమంటా ఉన్నాడు, నాదా
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎవరితో అంటున్నాడు? 8 దినముల వయసు గల యేసుతో, 8 దినముల వయసు గల యేసుని చూస్తూ అంటా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు ఈ మాట? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సుమయోనుకు తెలియజేసిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు క్రీస్తుని చూడక మునుపు, లేకపోతే అభిషిక్తుని చూడక మునుపు నువ్వు మరణము చూడవని ఏం చేశాడు? వాగ్దానము చేశాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అందును బట్టి యేసుని చూడగానే అంటున్న ఈ సుమయోను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అని అంటూ వెంటనే 34వ వచనంలో ఏమంటారు తెలుసా? మరియతో మరి వైపు చూసి అంటున్న మాట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు ఈయన? యేసు. 8 దినముల బిడ్డ ఏం చేయబడ్డాడు? నియమింపబడి ఉన్నాడు. మరియు ఏమంటాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా గమనించవలసిన మాట, ప్రవచనముగా మనం చూస్తా ఉన్నాం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఆయన తల్లి అయిన మరియతో ఏం చెప్పాడు? నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని. ఒక ప్రవచనం. యేసు పుట్టిన 8 దినముల వయసప్పుడే ఒక ప్రవచనాన్ని మనము చూస్తా ఉన్నాం. ప్రవచనం నెరవేర్పుగా ఉంది. యేసు పలికిన 7 మాటలు కూడా ప్రవచన నెరవేర్పే. ఇక్కడ ఇటువంటి బాధాకరమైనటువంటి ఇటువంటి సందర్భం వస్తుందని ఆ దినాన 8 దినముల వయసు ఉన్నప్పుడు విన్న మాట మరియకు అర్థము అయి ఉండగా పోవచ్చు. కానీ అది ఈ దినాన యేసును సిలువ వేసినప్పుడు తాను స్వయంగా అనుభవిస్తూ ఉంది. తన హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోతా ఉంది. అటువంటి బాధాకరమైనటువంటి సమయంలో యేసుని చూస్తూ ఉంది తల్లి. యేసుని వైపు చూస్తూ ఉంది. తాను అచేతనురాలుగా చూస్తా ఉంది. వెంటనే యేసయ్య తన శిష్యుని, ప్రియమైన శిష్యుని, తన తల్లి బాధ్యతలను అప్పగించిన వాడిగా ఉంటా ఉన్నాడు. తనను నమ్ముకున్న శిష్యులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా తనతో లేనప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహాను మాత్రమే తనతో ఉన్నప్పుడు యోహానికి తన తల్లిని అప్పగించిన వాడుగా మనం యేసయ్యను చూస్తా ఉన్నాం. ఎంతో బాధాకరమైనటువంటి సమయంలో కూడా యేసయ్య బాధ్యతను నెరవేరుస్తా ఉన్నాడు. నీవు దీర్ఘాయుష్యమంతులో ఉన్నట్లు నీ తండ్రిని సన్మానించము. పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోషేతో ఇవ్వబడినటువంటి ఆ మాటను నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. అలాగే ఎఫెసీయులో ఇదే మాట మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులో కూడా చక్కటి మాట 6వ అధ్యాయము 1-3 గంటలో ఆ చివరిలో మనం చూస్తున్నట్టే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎంతో శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ. యేసయ్య నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. తన తల్లి బాధ్యతను శిష్యునికి అప్పచెప్పిన వాడుగా ఉంటున్నాడు. తన సహోదరులు ఎవరు కూడా అప్పటికి తన యందు విశ్వాసము ఉంచలేదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అటువంటి
బాధాకరమైన స్థితిలో కూడా దేవుడు యేసయ్య బాధ్యతతో తన యొక్క తల్లి విషయమై అప్పగించాడు తన యొక్క ప్రియమైన శిష్యునికి. యేసు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని, తన తండ్రితో ఉన్న సహవాసాన్ని మళ్ళా తాను పొందుకోపోతా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సహవాసం, ఈ యొక్క బంధాన్ని యేసయ్య ఎడబాయడానికి బాధ్యతతో కూడినటువంటి తన ఒక విధిగా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా యేసు ప్రభువు వారు యేసయ్య తండ్రితో సహవాసంలో ఉండేవాడు. యేసుతో అతి సామీప్యతలో ఉన్నటువంటి వాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. వీరెవరు కూడా విడివిడిగా మనము చూడలేనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకరికి లేకుండా ఇంకొకరు లేరు, ఒకరు లేకుండా ఇంకొకరు లేరు, ముగ్గురు కూడా ఐక్యమై ఉన్నవారు. అటువంటి సంబంధంలో మరలా కొనసాగించడానికి తనకున్నటువంటి ఆ ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసయ్య ఈ లోకంలో తన తల్లిగా ఉన్నటువంటి ఆ బాధ్యతను శిష్యునికి అప్పచెప్పి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య సిలువపై పలికినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఏమి వేశాడమ్మా? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని అర్థం. ఏమనర్థం? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివిని అర్థం. మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించును అన్నటువంటి ఆ మాటలో ఆ తండ్రితో ఉన్నటువంటి ఆ ఒక సంబంధాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని నా అర్థాన్ని చూస్తాము, ఆ మాటను చూస్తాము. అనగా యేసుపై మానవ జాతి పాపములన్నీ కూడా కుమ్మరించబడ్డాయి. మానవుడు తాను చేసినటువంటి పాపములన్నీ కూడా యేసుపై మోపబడినాయి. యేసుపై ఆ పాపములు మోపబడినప్పుడు యేసు పాప శరీరాకారంతో కనిపించాడు. పాపము చేసిన వ్యక్తి కాదు కానీ మన పాపములను ఆయన మీద మోపుకున్నవాడుగా మనం చూస్తాం. అటువంటి సందర్భంలో తండ్రి అనే దేవుడు ఎప్పుడు కూడా పాపమును అనుమతించడు.
ఎవరిలో అయినా పాపము ఉన్నది అంటే ఆ పాపము చేసిన వ్యక్తిని తప్పక విడిచిపెట్టేది వాడు. అటువంటిదిగా లోక రక్షణార్థమై మానవ జాతి అంతటిని కూడా రక్షించుటకు ప్రణాళికలో భాగముగా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుటలో యేసు తను తానుగా చేసినటువంటి ఈ యొక్క బలియాగంలో మానవ జాతి పాపమంతా మోపబడుతున్నప్పుడు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఏ మాత్రము కూడా మరి పోగొట్టుకోవడానికి అనగా దేవునితో సహవాసము లేని ఆ సమయాన్ని యేసయ్య ఎంతో వేదనకరంతో అన్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి కదా. మనం చూస్తా ఉన్నట్లయితే ఎంతో మంది దేవుణ్ణి బాధించారని, ఆయన కొట్టారని, మరి ఎన్నో మరి దూషించారని మనము చూస్తా ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు వాటి అన్నిటిని కూడా భరించాడు. కానీ తండ్రి అయిన దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ సమయాన్ని భరించలేకపోయాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పివేసుకోవడం తాను భరించలేకపోయాడు. అటువంటి ఆ వేదనాకరమైనటువంటి సమయం, అప్పుడు దాకా తాను పడుతున్నటువంటి ఆ యొక్క శరీర బాధ, శరీర శ్రమతో పాటుగా ఆత్మవేదన, ఆత్మశ్రమను కూడా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎంతో ఆవేదన చెందుతా ఉన్నాడు. నన్ను ఎందుకు చెయ్యి విడిచావు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు, శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారు పెట్టుకున్నటువంటి మొరను దేవుడు విని వారిని విడిపించాడు. అరణ్యంలో వారు పెట్టినటువంటి మొరను విని వారికి ఆహారం ఇచ్చాడు, తమ శత్రువులపై జయాన్ని ఇచ్చాడు కదా. కానీ తన శత్రువులు తనను క్రూరంగా హింసిస్తున్నప్పుడు దేవుడు మౌనిగా ఉన్నాడు. దేవుడు ఒక ప్రేక్షకుడుగా చూస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను రక్షించుట కొరకు యేసును బలి పశువుగా స్వీకరించాడు ప్రియుడా. అటువంటి శ్రేష్టమైనటువంటి బలియాగాన్ని యేసయ్య శిలువలో తను తాను అప్పగించుకున్నాడు. సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి యేసయ్య ప్రేక్షకులుగా చూస్తున్నటువంటి ఆ దేవుడు మూడో వ్యక్తి దుష్టుడు ఎంతో ఆనందపడతా ఉన్నాడు. మూడో వ్యక్తి దుష్టుడిగా మనం చూస్తా ఉన్నాం. మూడో వ్యక్తి దుష్టుడిగా మనం చూస్తా ఉన్నాం. ఆ సాతాను ఎంతో సంతోషించాడు. ఆ సాతాను ఎంతో ఆనందపడ్డాడు. ఆహా, రక్షకుడు అంట ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడంట, తను తానే రక్షించుకోలేక తన ప్రాణములు విడిచిపెడతా ఉన్నాడు అని ఆ దుష్టుడు, ఆ సాతాను సంతోషించాడు. కానీ మన యొక్క రక్షణార్థమై దేవుడు శిలువలో తన ప్రాణమును అర్పించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మానవ జాతి అంతా కూడా పాపముతో నింపబడి శాపము నొందిన వారిగా ఉన్నారు. అటువంటి శాపముతో నింపబడిన ప్రతి ఒక్క మానవుని విముక్తులుగా చేయడానికి, పాపము నుంచి విడిపించడానికి ఏం చేస్తున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పణముగాను బలిగాను
అప్పగించుకున్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఆ బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినాన. అందుకనే దేవుడు మౌనిగా ఉండిపోయాడు, ప్రేక్షకుడుగానే చూస్తా ఉన్నాడు. దుష్టుడు సాతాను ఎంతో ఆనందించాడు, కానీ యేసయ్య దేవుడితో ఉన్నటువంటి ఆ ఎడబాటును, ఆ సహవాసాన్ని లేనటువంటి ఆ సమయాన్ని బట్టి ఏమంటా అన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. తండ్రి ఆ దినంలో అనగా ఆ సమయంలో సిలువలో యేసు చేతిని విడిచి పెట్టడం వల్లనే ఈ దినాన మన తండ్రి అయిన దేవుడు మన చేతిని పట్టుకున్నాడు. హల్లెలూయా. మనం మన తండ్రిని పట్టుకోవాలా, మన దేవుడే మన చేతిని పట్టుకోనున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? యేసు చేతిని విడిచిపెట్టినటువంటి దేవుడు తన ప్రణాళికలో నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి ఉద్దేశించిన ప్రయోజనం కాబట్టి. హల్లెలూయా. మరొక మాట, దాహంబు కొనగా చేదు సిరకాను కావాలిది. దాహంబు కొనగా చేదు సిరకాను కావాలిది. ద్రోహుండనై చేసితిని, ద్రోహుండనై చేసితిని. దేహంబు గాయములను, దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ఐదవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అందరూ కూడా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానెను. హల్లెలూయా. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు. తాను ఈ లోకములకు వచ్చినది మానవ జాతి అంతటిని తమ పాపముల నుంచి విడిపించి రక్షించడానికి, తాను బలియాగముగా అర్పించుకోవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడని యేసయ్యకి తెలుసు. అందుకనే దేవాలయంలో తప్పిపోయినప్పుడు, అక్కడ దేవాలయంలో మరి యేసయ్య బాలుడిగా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని భాగములను తర్కించుచున్నప్పుడు, కొన్ని భాగం విషయమై చర్చించుకుంటున్నప్పుడు తప్పిపోయినటువంటి తన కుమారుడి విషయమై తన తల్లి తండ్రి ఎంతో చింతతో వచ్చినప్పుడు ఏమంటారు? నేను నా తండ్రి పనుల విషయమై ఏమంటాడు? నేను తన తండ్రి పనుల విషయమై వచ్చి ఉన్నానని మీరు ఎరుగురా. యేసయ్యకి తెలుసు. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం, సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని. ఇదొక ప్రవచనం నెరవేర్పు. ఇదొక ప్రవచనం నెరవేర్పు. 1000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో, లేఖనములో ప్రవచనముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. మనం చూస్తున్నట్లయితే మండు టెండలో చాలా
దాహం వేస్తుంది. యేసయ్య సిలువుపై అన్ని గంటలు సిలువుపై వేలాడుతూ ఉన్నాడు. అన్ని గంటలు సిలువుపై వేలాడుతూ ఉదయం 9 గంటల నుంచి సిలువు వేశారు. ఉదయం 9 గంటలు సిలువు వేసి అన్ని గంటలు కూడా ఆ ఎండలో ఎంతో దాహము చెందిన వారుగా ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. తలపై ముళ్ళ కిరీటం, చేతుల్లో సిలువులు కొట్టబడ్డారు, కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి, గాయాలు అన్నీ కూడా, శరీరం అంతా కూడా రక్తము కారుతుంది. సహజమే, దప్పిక వేయడము సహజమే. కానీ మనం చూస్తా ఉన్నట్లయితే లేఖనమును నెరవేరినట్లు తప్పికొనుచున్నానని యేసయ్య అంటున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో, కీర్తన 22:15 ఫాస్ట్ ఉన్నారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ముందుగానే వ్రాయబడి ఉన్నాయి లేఖనములు. కీర్తన గ్రంథం 69:21 ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తా ఉన్నాం. 69:21 వారి చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనం నెరవేర్పు. 1000 సంవత్సరాల పైగానే ప్రవచించబడినటువంటి ఈ లేఖనములు మనకి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఇచ్చారు. మనం అదే చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 19:29 కదా, 28:9 కదా. సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను కదా. చెరకతో నింపబడి ఉన్న నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంది. కానీ వారు ఏం చేస్తున్నారు? ఒక స్పంజి చెరకతో నింపి హిస్సోపు పొడవుతో తగిలించి ఆయన నోటికి అందించారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 69 కీర్తన 21వ అధ్యాయంలో 2వ వచనంలో అగాధమైన దమ్ము ఊపిలో దిగిపోయాడంట కదా. అగాధమైన దమ్ము ఊపిలో నేను దిగిపోవచ్చున్నానంట. 4వ వచనంలో నిన్నిమిత్తముగా ఆయన ద్వేషించబడ్డాడంట. 7వ వచనంలో నిందను అవమానమును భరించాడంట. 8వ వచనంలో సహోదరులకు ఆయన అపహాస్యుడయ్యాడు. 11వ వచనంలో గమ్ములలో కూర్చుండే వారికి హాస్యాస్పుడయ్యాడు. 12వ వచనంలో త్రాగుబోతులు పాటలు పాడుటకు కారుకుడయ్యాడు. చూసారా, ఎన్ని కూడా ప్రవచనాలు యేసును బట్టి ప్రవచించబడ్డాయి. ఈ సిలువ కార్యంలో యేసు పొందుతున్నటువంటి ఆ శ్రమను బట్టి ప్రవచించబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నట్లయితే నేను తప్పికొనుచున్నాను అన్నటువంటి ఈ యొక్క దాహము శారీరక మరి ఆ దప్పికే కాదు, కానీ ఆత్మీయ దప్పికగా అని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసంలో నుంచి కూడా మరి తాను దూరం అవడం వల్ల ఆత్మీయ దప్పికతో కూడా మనము ఆ యేసయ్యని చూస్తా ఉన్నాం. శారీరక దప్పిక, భౌతికపరమైన దప్పిక, ఎండలో ఉన్న అన్ని గంటలు వేలాబడినప్పుడు అంత శ్రమలో హింసించబడినటువంటి వ్యక్తి తప్పుకుంటాడు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి కోణం మనం చూసినట్లయితే దేవునితో ఎడబాటులో ఉన్నటువంటి ఆ యేసయ్య, ఆ సహవాసం ఎడబాటులో ఉన్నటువంటి యేసయ్య ఒక ఆత్మీయ ఎడబాటు, ఆత్మీయ దప్పికలో ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అరణ్యంలో అన్ని లక్షల మందికి దాహం తీర్చిన దేవుడు కదా. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు లక్షలాదిగా ఐగుప్తు నుంచి వస్తా ఉన్నప్పుడు, వాగ్దాన భూమికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అంత లక్షలాది ప్రజలకు తప్పికను
సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు ఒక మాట చేత తాను అనుకుంటే తన నోటిలోనే ఒక నీటి ఓటను సృష్టించుకోగలడు. సులువుపై యేసయ్య లేకపోతే తాను పరిచయం చేసినటువంటి దినాల్లో యేసయ్య తనకై తాను ఏ ఒక్క సూచక్రియను చేసుకోవాలి. తాను ఎలా ఉన్నాడంటే పరిపూర్ణ మానవుడుగా మన మధ్య ఉన్నాడు, సత్యమైన దేవుడిగా మనతో ఉన్నాడు. అటువంటి ఆ గొప్ప దేవుడు మన మధ్య పరిపూర్ణ మానవుడిగా మన మధ్య జీవించాడు. అటువంటి దేవుడు నేను తప్పికొనుచున్నాను అని అంటా ఉన్నాడు కదండి ప్రియులారా. ఎంతో బాధాకరమైనటువంటి సన్నివేశం, సందర్భం. ఏ మానవుడైనా ఒక మనిషి తప్పికొంటున్నాడంటే శత్రువుకైనా కానీ నీళ్లు ఇస్తారు, నీళ్ళు ఇచ్చి తప్పిక తీర్చడి వారుగా ఉంటారు. కానీ దేవుడు నేను తప్పికొనుచున్నాను అన్నప్పుడు తన ఆత్మీయ తప్పికను తీర్చలేని వాడుగా ఉంటా ఉన్నాడు. ఎంత ఎంత బాధ అనిపించాడు యేసయ్య. అటువంటి బాధాకరమైనటువంటి ఆ సమయం గుండా, బాధాకరమైనటువంటి ఆ యొక్క అనుభవం గుండా యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి శిలువపై శ్రమలను, వ్యాధులను అనుభవించాడు. ఇంకో మాట చూద్దాం. యేసయ్య శిలువపై పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట సమాప్తమైనది. ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న విషయంలో యేసు యొక్క మానవత్వాన్ని బయలుపరుస్తా ఉంది. అలాగే పాపం తనపై వేసుకున్నటువంటి యేసు సృష్టికర్త అయిన దేవుని తండ్రి అని బోధించలేనటువంటి ఆ ఎడబాటును మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక తట్టుకోలేని ఆవేదన వాక్కుగా చూసాం. అలాగే 5వ మాట కూడా మనం ఏం చేసాం? భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తానే ఏమంటున్నాడు? నేను తప్పుకొనుచున్నాను కదా. ఎంతో వేదనాకరమైనటువంటి కదా శ్రమను అనుభవించినటువంటి మరి యేసయ్యను మనం చూస్తా ఉన్నాం. అలాగే 6వ మాట ఏంటి? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. కానీ 6వ మాట ఏం చూస్తున్నాం? సమాప్తమైనది. ఇక్కడ మనం చూస్తా ఉన్నట్లయితే సమాప్తమైనది ఇది తాను ఏదైతే పనిని నెరవేర్చడానికి వచ్చాడో
దాన్ని నెరవేర్చేసి ఆ ఒక మిషన్ని కంప్లీట్ చేసిన వాడుగా, తన ఒక పనిని ముగించిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని అంటా ఉన్నాడు సమాప్తమైనది అని కదా. ఇది చాలా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు దాకా ఎంతో బాధలను వేదనను అనుభవించిన యేసు, దేవుడి ఎడబాటును అనుభవించిన యేసు, దప్పికతో శిలువపై వేలాడిన యేసు ఇప్పుడు సమాప్తమైనదని విజయోత్సవంతో అంటున్నటువంటి మాట. తన ఒక మిషన్ని, తన ఒక పనిని ముగించుకొని దేవుని చిత్తమును చక్కగా నెరవేర్చిన వాడుగా విజయముతో అంటున్న మాట. విజయం కదా. విజయం ఎప్పుడు వస్తుంది? ప్రతి మనిషి తాను అనుకున్నది చేసినప్పుడు, తనకు ఈ సమాజంలో కానీ లేకపోతే తన పైన వారు కానీ ఏదైనా ఒక మిషన్ ఇచ్చినప్పుడు అది చక్కగా నెరవేర్చి కంప్లీట్ చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆనందము ఇంత అంత కాదు. అదే యేసయ్య ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకిచ్చినటువంటి మిషన్ని కంప్లీట్ చేసేసాడు, సంపూర్తిగా కంప్లీట్ చేశాడు. ఏ మాత్రం కూడా పెండింగ్స్ లేవు. రక్షణ ఏర్పాటును సంపూర్తి చేశాడు, సంపూర్ణము చేశాడు కదా. కాబట్టి తాను రక్తము చిందించడం వలన మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అటువంటిదిగా దేవుడు తన మిషన్ని కంప్లీట్ చేశాడు. ఏదైతే తండ్రి సంకల్పించాడో, తండ్రి ఏ విషయమైతే తనను పంపించాడో దాన్ని కంప్లీట్ చేశాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడి విషయంలో ఏమని తలంచాడు? సర్వ మానవాళి యేసునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ తన ప్రియ కుమారుడైన యేసును ఆరాధించాలని, తన ప్రియ కుమారుడైనటువంటి యేసును వెంబడించాలని, ఆయన ద్వారానే వారందరూ కూడా నాకు సహవాసంలోకి వస్తారని తండ్రి యొక్క దేవుని ఉద్దేశము, సంకల్పం. యేసు ద్వారానే తండ్రి ఆరాధించబడాలి. యేసు ద్వారానే తండ్రికి మనం ప్రార్థన చేయాలి. యేసు ద్వారానే తండ్రిని స్తుతించని వారుగా ఉండాలని తండ్రి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దేవుడు మరి యేసయ్య నెరవేర్చాడు. ప్రతి మానవ కోటి పాపం నుంచి విడిపించిన ప్రతి ఒక్కరు కూడా యేసు ద్వారానే అంటాడు యేసయ్య, నేనే మార్గమును సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. దేవుని ఆరాధించాలంటే నువ్వు యేసుని ఆశ్రయించాలి, యేసుని విశ్వసించాలి. దేవుని స్తుతించాలన్నా యేసు ద్వారానే, దేవునికి ప్రార్థన చేయాలన్నా యేసు ద్వారానే మనము తండ్రిని చేరుకోగలం. మన ప్రధాన యాజకుడు మన దేవుడు, మన యేసయ్య కథను ప్రియులారా. ఇటువంటి శ్రేష్టమైనటువంటి బలియాగమును మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఇంకా ప్రవచనాలు నెరవేర్చవలసి ఉన్నాయి. శిలువపై ఇంకా తన ఆత్మను అప్పగించుకునే ప్రవచనం, ఆయన ప్రక్కలో బల్లెముతో గుర్చబడవలసినటువంటి ప్రవచనము కదా. ఆయన ఎముకలలో ఒకటైనా ఇరిగిపోలేదని ప్రవచనం కదా. ధనవంతుని సమాధిలో ఆయన దేహం ఉంచడం, ఇవన్నీ కూడా ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నవి. కానీ కొద్ది క్షణాల్లో జరగనై ఉన్నవని యేసు ఎరిగి సమాప్తమై ఉన్నది అని అన్నాడు. హల్లెలూయా. చింది రక్తము నాకై పొందిన దెబ్బల చేత, చింది రక్తము నాకై పొందిన దెబ్బల చేత, నిందాలు పెట్టి తినయ్యో, నిందాలు పెట్టి తినయ్యో,
అక్షయ భాగ్యము నీయా, అక్షయ భాగ్యము నీయా, మోక్షము చూపితివయ్యా, మోక్షము చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవయ్యా. హల్లెలూయా. యేసయ్య శిలువపై పలికినటువంటి చివరిది 7వ మాట ఏంటి మనం చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తా ఉన్నాం. కీర్తన 31:5లో ఒక మాట, శ్రేష్టమైన మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ప్రవచన నెరవేర్పు. కొంత సమయం పాటు తండ్రితో పోగొట్టుకున్నటువంటి సమయం, సహవాసం, ఎడబాటు, తాను ఒంటరి వాడినటువంటి ఆ వేదనకరమైనటువంటి ఆ సమయం అన్నీ కూడా మరలా తండ్రితో సహవాసాన్ని పొందుకున్నవాడుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు. మొదట మాత్రం కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మొదటి మాట చివరి మాట మధ్యలో 6 గంటలు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటలు మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఈ యొక్క మాటలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శిలువపై పొందినటువంటి శ్రమలు మొట్టమొదటి 3 గంటలు యేసయ్య మానవుడి చేతిలో శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. సాతానుడు కూడా తాను మరి దేవునిపై మరి తన యొక్క ప్రభావాన్ని, యేసయ్యపై తన ప్రభావాన్ని చూపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. చివరి 3 గంటలు 12 నుంచి 3 గంటల వరకు మనం చూస్తున్నట్లయితే దేవుని చేతిలో శ్రమలను వేదను అనుభవించిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకని అంటా ఉన్నాడు కదా, తండ్రి సహవాసం కోల్పోయినప్పుడు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టు. 12 గంటలకు పైగానే దేవుడు మరి యేసయ్య మనుషుల చేత మరి బాధలు శ్రమలు పొందినవాడిగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే మనం చూస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు వారు శిలువపై తన ప్రాణమును తానే పెట్టాడు. తను ప్రాణం పెట్టవలసి ఉన్నదని తన శిష్యులకు అనేక మార్లు చెప్పాడు. చాలాసార్లు అనేక సందర్భాల్లో కూడా తెలియచేశాడు. అదే అంటే మత్తయి సువార్త 17:27లో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు. మత్తయి సువార్త 27:15లో కూడా ఉంటుంది, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. తనకై తానే సులువుపై ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు. తన సమ్మతితోనే సులువుపై తన ప్రాణమును పెట్టాడు యేసయ్య. అలాగే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని తండ్రికి తన ఆత్మను అప్పగించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం.
యేసయ్య ఎప్పుడు కూడా సిలువపై ఉన్నప్పుడు తనకున్నటువంటి అధికారములు కానీ తనకున్నటువంటి ఆ తండ్రితో సంబంధాన్ని కానీ ఎప్పుడు కూడా వినియోగించారు. యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగము మనందరి రక్షణార్థమై ఎంతగానో మనం బ్రతికించినది ఉంటుంది. యేసు ప్రభు వారు ఈ లోకమునికి ఒక మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు, మనుష్య కుమారుడిగా జన్మించి ఉన్నాడు. కానీ ఎలా ఎలా మరణించాడు? ఎలా మరణించాడు? దైవ కుమారుడిగా మరణించిన వాడిగా ఉన్నాడు. తనపై మరణం ఒక ఆధిపత్యము లేకుండా, మరణం ఏమాత్రం కూడా తనపై ఆధిపత్యము లేకుండా ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయన దైవత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. తన ఆత్మను దేవునికి అప్పగించడంలో ఆయన యొక్క మరి ప్రాముఖ్యత మనం గమనించినట్లయితే, తనకై తాను ప్రాణం పెట్టి తన దేవుని చేతికి ప్రాణం అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇక మనం చూస్తున్నట్లయితే మనిషి జాతి అంతటికి కూడా తాము బ్రతికున్న దినములలో ఏమవుతుంది? తాము బ్రతికున్న దినాలను బట్టి ఫిబ్రవరి చదువు, ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 9:27 ముగించుకుందాం. తొందరలో 27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. యేసయ్య మరణంలో ఒక ప్రత్యేకత ఉంది, గమనించారా? యేసయ్యకి ముందు మరణించక ముందే తీర్పు జరిగింది, శిక్ష పడింది కదా, శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మరణించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఇలాగూ చెప్పి ప్రాణము విడిచి 7 శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఈ మాటలు ప్రపంచమంతా ఈ దినాన ధ్యానిస్తూ ఉన్నారు. ఈ 7 మాటల్లో ధ్యానంలో పాల్గొన్న నీవు ఈ 7 మాటలను బట్టి, దేవుడు నీతో మాట్లాడిన ఒక మాటను బట్టి మనలో ఇంకా దేవునికి సామీప్యతలోకి జీవించడానికి మనము నిర్ణయించుకోవాలి. సమర్పణ కలిగిన జీవితాలు మనం కూడా జీవించినట్లయితే దేవునితో సహవాసములో ఉండేది వారుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమని తెలియజేశాడు దేవుడు కదా, ఏమని తెలియజేశాడు కదా. ఈ లోకంలో మరి యేసయ్య మరి జీవించినప్పుడు యేసు అన్న మాట ఏమన్న మాట అన్నాడు? మత్తయి సువార్త 5:44 కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మనము మన తండ్రికి కుమారులై ఉన్నట్లు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఏంటి? మన శత్రువులను ప్రేమించాలి, అలాగే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే సహవాసములో ఉన్నప్పుడు, సహవాసములో దేవుని సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే జీవిస్తారు. సమర్పణ జీవితం ఎప్పుడైతే ఉంటుందో
ఈ యొక్క వాక్యములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. సమర్పణ జీవితం అంటే మనకై మనం పాపము నుంచి దూరంగా జరిగి కదా, పాపం చేయకుండా వాటిని విడిచిపెట్టి ఉన్నప్పుడు అది సమర్పణ జీవితం అని చాలామంది భావిస్తారు. అవును, నిజమే. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో, పాపము చేయకుండా జీవిస్తావో సమర్పణ జీవితమే. కానీ దానికి ఇంకో అడుగు ముందుకు వేయవలసిన వారుగా మనం ఉండాలి. ఏంటయ్యా అది అంటే, మనము దేవునికి సన్నిధిలో అతి పరిశుద్ధముగా పవిత్రముగా జీవించుటకు అనుదినము ప్రయత్నించడమే సమర్పణ గల జీవితం. ఏదో నేను పాపం చేయట్లేదు, నేను ఏ పాపం చేయలేదండి అంటారు కదా. నేను ఏ పాపం చేయలేదు, నేను పరలోకానికి వెళ్తాను, నేను ఏ పాపం చేయలేదు, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా ఏ పాపం చేయలేదు అన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళందరూ కూడా సమర్పణ కలిగిన జీవితాలా? కాదు. ఎవరు సమర్పణ కలిగిన జీవితాలంటే దేవునికి ఇష్టమైన రీతిలో పవిత్రత కలిగిన జీవితాలు కలిగి దేవుని ఇష్టమైన రీతిలో ఎవరైతే జీవిస్తారో కదా, పవిత్రతతో దేవుని సన్నిధిలో సన్నిహిత సంబంధముతో దేవుని సన్నిధిలో జీవించటి వారే సమర్పణ కలిగిన జీవితాలు. కాబట్టి దినాన వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఇచ్చినటువంటి దివ్యమైన మాటలు బట్టి మనంతా కూడా ధ్యానించాం. సులువుపై యేసు పలికినటువంటి 7 మాటలు. ఈ లోకమునకు ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కదండి కదా. ఆయన మరి మన అందరం కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కూడా ప్రేమించిన దేవుడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కల్వరి శిలువలో యేసు వేలాడుతున్నటువంటి ఆ యొక్క మరి ఆ సందర్భాన్ని మనం చూస్తుంటే, మనము మన జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి సమయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 201 డిటిసి పాటల పుస్తకాల నుంచి, చూడుము ఈ క్షణమే కలవరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేది. ఆ పాటలటువంటి పాట పాదం 4వ చరణం. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిదువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిదువు. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివాసి యేసుడు, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క రక్షణార్థమై తన ప్రియ కుమారుడైనటువంటి యేసును ఈ లోకమును మన కొరకు పంపించి, మన పాపముల విషయమై మనందరం కూడా వాటి నుంచి విడిపించబడడానికి, అలాగే మనము దేవునితో మరలా సహవాసములోనికి చేరుటకై, ఆయనతో పోగొట్టుకున్నటువంటి సంబంధాన్ని మరలా మనము సమాధాన స్థితిని మనం కలిగి ఉండడానికి తన ప్రియ కుమారుని బలియాగముగా అర్పించుకోవాలి. నీవు నేను ఈ దినాన యేసు శిలువపై
పొందినటువంటి శ్రమను వేదనను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 మాటలైనటువంటి దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను తెలుసుకొని ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశమును మనం ఎరిగి ఉన్నాం, తెలుసుకొని ఉన్నాం. మన జీవితంలో ఏ మాత్రం కూడా ఏ నిర్లక్ష్యము లేక ఈ దినాన్ని ఆయన వైపు చూద్దాం. ఆ కలవరి శిలువలో యేసు వేలాడుచు తాను పొందిన గాయములు, తాను పొందిన హింస అన్ని కూడా నీ కోసమే, నీ రక్షణ కోసమే. నీ పాపమును ఆయన మీద మోపుకొని నిన్ను స్వతంత్రంగా చేయడానికి నువ్వు చేయవలసినదేంటి? కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడమే. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ 2వ దొంగ ఎలాగైతే రక్షించబడ్డాడో, ఎలాగైతే దేవుని సన్నిధిలో చేర్చబడ్డాడో, నీవు దేవుని సన్నిధిలో చేర్చబడతావు. యేసునందు విశ్వసించినప్పుడు ఒక గొప్ప ధన్యత, ఒక ఆశీర్వాదము నీ జీవితంలో నీకు కలుగుతుంది. ఇప్పటి వరకు జీవించిన జీవితము చాలు, నిర్లక్ష్యపు జీవితం. ఆ అన్యులు, ఒక యాజకులు, పరిసయ్యులు, సద్దీకులు హేళన చేసినట్టుగా, విమర్శించినట్టుగా ఇంకా విమర్శిస్తున్నావా దేవుణ్ణి? యేసు యొక్క దేవుని యొక్క రక్షణ ప్రణాళికను విమర్శిస్తున్నావా? యేసుని చేతకాని వల్ల ఇంకా చూస్తా ఉన్నావా? ఈ దినాన్ని నీ మనసు మార్చుకో. మొదటి దొంగ తన మనసును మార్చుకోక యేసు అనుగ్రహించిన రక్షణను తిరస్కరించిన వాడిగా ఉంటున్నాడు. నరకములో వేయబడిన వాడిగా మనం చూస్తాం. 2వ విధంగా యేసు అనుగ్రహించినటువంటి రక్షణను స్వీకరించి రక్షణ పొందిన వాడిగా ఉంటున్నాడు. నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో.